హాయ్ హలో. ఈ సెషన్ లో మనం asynchronous programming, like how to cancel a task in C# using cancellation token అనేది చూద్దాం. క్యాన్సిలేషన్ టోకెన్ అనేది యూజ్ చేసి మనం ఒక టాస్క్ రన్నింగ్ లో ఉన్న టాస్క్ ని మనం ఎలా క్యాన్సిల్ చేస్తాం అనేది చూద్దాం. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ లైక్ ఎలా అంటే లాంగ్ రన్నింగ్ లో ఉన్న టాస్క్ ని ఎలా క్యాన్సిల్ చేస్తాం అండ్ వగేరా డీటెయిల్స్ చూద్దాం. When we run a long task, providing users with some mechanism to cancel a task is a good practice. ఒక టాస్క్ అనేది మనం వర్క్ చేసేటప్పుడు ఒక టాస్క్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి వర్క్ చేయడానికి. అంటే ఆ టాస్క్ ఫినిష్ అవ్వడానికి మనకి టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి. సో అలాంటి కేసులో మనం ఆ టాస్క్ ని క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా. రైట్. సో అది గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. యూజర్ అనేవాడు మనం ప్రొవైడ్ చేయాలి. ఆ టాస్క్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంటే మనం జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం. జస్ట్ లైక్ ఎలా అంటే మనకి ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు లైక్ మనం టాస్క్ బార్ లోకి వెళ్ళి ఇలా క్యాన్సిల్ ఆప్షన్ సపోజ్ అని ఏం చేసేస్తాం ఎండ్ టాస్క్ అని. సో అలాంటి కేసెస్ లో అలా సపోజ్ అలా లేదనుకోండి, నార్మల్ గా అయితే మనం లైక్ మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం. సో అది కరెక్ట్ వే కాదు. రైట్. సో మనం ఇలా టాస్క్ ని లైక్ క్యాన్సిల్ చేయడానికి మనకు ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ది క్యాన్సిలేషన్ టోకెన్ యూజింగ్ విత్ ఏ క్యాన్సిల్ టాస్క్. సో ఇక్కడ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది లైక్ మనం ఈ ఎసిన్క్రోనస్ ప్రోగ్రామింగ్ లో మనకి క్యాన్సిలేషన్ టోకెన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. Canceling a task in C# using a cancellation token is a powerful way to terminate asynchronous operations. సో asynchronous operations జరుగుతున్నప్పుడు మనం ఈ క్యాన్సిలేషన్ టోకెన్ యూస్ చేసి లైక్ లాంగ్ రన్నింగ్ లో ఉన్న టాస్క్ ని మనం క్యాన్సిల్ అనేది చేయొచ్చు. లైక్ ఇది వచ్చేసి మనకి ఇది పవర్ఫుల్ వే యాక్చువల్గా మనకి. క్లియర్. You can use a cancellation token to signal to your running task that it should stop execution. Like ఎప్పుడైతే మనం యూజర్ క్యాన్సిలేషన్ టోకెన్ మనం హిట్ చేస్తాం, అది సిగ్నల్ లైక్ ఆ సిగ్నల్ ఇస్తుంది లైక్ ఏదైతే టాస్క్ మనకు రన్నింగ్ లో ఉందో దాన్ని స్టాప్ చేయమని. క్లియర్. How to use cancellation token to cancel a task? Like it is a class implementing the iDisposable interface. లైక్ ఈ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి iDisposable ఇంటర్ఫేస్ ని మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది. దిస్ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ సిగ్నల్స్ టు క్యాన్సిలేషన్ టోకెన్ దట్ ఇట్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో అది ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నేను కన్సోల్ అప్లికేషన్ ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ సిస్టమ్ డాట్ మిస్టేక్స్ అండ్ సిస్టమ్ డాట్ రెడీ అండ్ డాట్ టాస్క్ ఆల్రెడీ ఉంది. సో క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ అని ఉంది అండ్ దాని డెఫినేషన్ వెళ్ళాం. సో ఇది ఒక క్లాస్. సో దాని డెఫినేషన్ వెళ్ళాం. సో ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ టోకెన్ అనేది మనకి iDisposable ఇంటర్ఫేస్ నుంచి మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. క్లియర్. iDisposable ఇంటర్ఫేస్ అండ్ సో దీన్ని వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ మనకి ఇక్కడ చూడండి కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. రైట్. క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ లైక్ ఇది నార్మల్ గా వితౌట్ పారామీటర్స్. ఇది వచ్చేసి టైం డిలే అండ్ ఇది మిల్లీ సెకండ్స్ లో డిలే ఇస్తున్నాం. అండ్ సమ్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ చూడండి, క్యాన్సిల్ అండ్ క్యాన్సిల్ లైక్ ఇది ఎక్సెప్షన్, క్యాన్సిల్ ఆఫ్టర్ సమ్ టైమ్, క్యాన్సిల్ ఆఫ్టర్ సమ్ మిల్లీ సెకండ్స్. రైట్. అండ్ అలానే డిస్పోజ్ లైక్. సో ఇలా సమ్ మెథడ్స్ ఏమైనా. సో వన్ బై వన్ ఒకటి చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్టర్స్ చూద్దాం. సో కన్స్ట్రక్టర్స్ వచ్చేవాటికి ఆ క్లాస్ లో క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్. క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ ఇట్ ఇన్స్లైజ్ ఏ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ క్లాస్. సో ఈ క్లాస్ కి న్యూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ అలానే టైం స్పాన్ లైక్ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ టైం స్పాన్ లైక్ డిలే ఇస్తామంట. లైక్ సో ఆఫ్టర్ ది స్పెసిఫిక్ టైం ఇది క్యాన్సిలేషన్ అనేది తీస్తుంది. అలాగే ఇన్ మిల్లీ సెకండ్స్ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ కూడా మనం ఏదైతే మిల్లీ సెకండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ టైం మనకి
ఇక్కడ ఈ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, రైట్. అండ్ అలానే ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ చూడండి, ఈజ్ క్యాన్సిలేషన్ రిక్వైర్డ్ అండ్ అలానే టోకెన్ అని టూ ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఈజ్ క్యాన్సిలేషన్ రిక్వైర్డ్ అండ్ టోకెన్. సో ఇక్కడ మనకి ఇంకా వీడియో చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి, ఈజ్ క్యాన్సిలేషన్ రిక్వైర్డ్. సో సపోజ్ ఎప్పుడైనా టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ సమ్ సిటిఎస్ ఈక్వల్స్ టు న్యూ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ క్రియేట్ చేసిన తర్వాత సిటిఎస్ డాట్ ఈజ్ క్యాన్సిలేషన్ రిక్వెస్టెడ్ లైక్ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం సపోజ్, రైట్. ఆర్ సిటిఎస్ డాట్ టోకెన్స్. సో ఇలా యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈజ్ క్యాన్సిలేషన్ రిక్వెస్టెడ్ అని ఇస్తామో, లైక్ అది బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తాం కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మనం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. క్లియర్. అండ్ మెథడ్స్. సో క్యాన్సిల్, క్యాన్సిల్ అనేది లైక్ డైరెక్ట్ మనం ఎప్పుడైతే క్యాన్సిల్ అంటామో క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాన్సిల్ లైక్ త్రో ఆన్ ఫస్ట్ ఎక్సెప్షన్, లైక్ ఎప్పుడైతే మనం ఎక్సెప్షన్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయమని ఇస్తాం, రైట్. సో ఇది ఫస్ట్ ఎక్సెప్షన్ మీద మనకి క్యాన్సిల్ చేసేస్తాం. అలాగే టైం డిలే అండ్ మిల్లీ సెకండ్స్ అండ్ ఫైనల్లీ డిస్క్లోజ్. క్లియర్. ఇవి వచ్చేసి మనకి మెథడ్స్. క్లియర్. అండ్ సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిష్ స్టాటిక్ using void method one అంటాం. Clear. సపోజ్ కౌంట్. సో 10 టైమ్స్ నాకు కౌంట్ అనేది రిపీట్ అవ్వాలి. లైక్ జస్ట్ మెథడ్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం ఏం చేద్దామంటే జస్ట్ రైట్ మెథడ్ వన్ స్టార్టెడ్, మెథడ్ వన్ స్టార్టెడ్ అని ఒక మెసేజ్ మనం పాస్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ వన్, క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ CPS equals to new cancellation. సో ఈ సిటిఎస్ ఏదైతే ఉందో మనం దీన్ని క్యాన్సిల్ ఆఫ్టర్ సమ్ 5 seconds. సో ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఇస్తుంది, రైట్. ఈ ఏదైతే మనం ఇప్పుడు టాస్క్ చేయబోతున్నామో ఆ టాస్క్ అనేది ఈ క్యాన్సిలేషన్ టోకెన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఇది ఆబ్జెక్ట్ లాగా మనం పంపిస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే 5 seconds తర్వాత ఇది క్యాన్సిల్ అనేది జరుగుతుంది. క్లియర్. సో మనం ఏ వర్క్ చేస్తున్నాం అంటే లైక్ ఇక్కడ చూద్దాం, ఒక ట్రై బ్లాక్ అండ్ క్యాన్సిల్ బ్లాక్ తీసుకుందాం. సో నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సపరేట్ ఒక మెథడ్ ని నేను క్రియేట్ చేస్తాను. సో ఈ మెథడ్ నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో ఆ మెథడ్ ని నేను కాల్ చేసినప్పుడు ఈ క్యాన్సిలేషన్ టోకెన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. క్లియర్. సో పబ్లిక్ స్టాటిక్ లిసనింగ్ టాస్క్ పబ్లిక్ లిసనింగ్ టాస్క్. లాంగ్ రన్ ఉంటుంది. సో లైక్ ఇది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట, రైట్. సో ఇంట్ కౌంట్. సో కౌంట్ అనేది ఏంటంటే లైక్ ఇక్కడ మనం ఏదైతే కౌంట్ తిన్నామో ఈ మెథడ్ ని మనం ఇప్పుడు దీనిలోకి కాల్ చేస్తాం. క్లియర్. ఈ మెథడ్ ని మనం ఇక్కడ మనం కాల్ చేస్తాం.
ఈ మెథడ్ ని కాల్ చేస్తాం. సో కాల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ కౌంట్ అనేది మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఇది అండ్ అలాగే మనకి క్యాన్సిలేషన్ టోకెన్ ఏదైతే క్రియేట్ చేస్తామో ప్రొవైడ్ చేద్దాం. క్లియర్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం సింక్ మెథడ్ కదా యూస్ చేస్తాం కాబట్టి సింక్ యూస్ చేసినప్పుడు మన మెథడ్ కాల్ చేయాలంటే వెయిట్ యూస్ చేస్తాం, రైట్. అండ్ నౌ ఇక్కడ సిటిఎస్ అనేది ఏంటి, క్యాన్సిలేషన్ టోకెన్ యూస్ చేస్తాం, రైట్. ఇంకా క్యాష్ లో ఎర్రర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం, క్లియర్. అండ్ నా ఇప్పుడు ఏదైతే మనం లాంగ్ రన్నింగ్ టాస్క్ అన్నామో సో ఈ లాంగ్ రన్నింగ్ టాస్క్ మీద లైక్ ఒక లూప్ యూస్ చేద్దాం. కౌంట్ 10 అని మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సో 10 టైమ్స్ మనకి ఇది రిపిటేషన్స్ యూస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మెథడ్ 1 స్టార్టెడ్ అన్నాం కదా, ఎట్ ది ఎండ్ స్టాప్ అని కూడా ఇద్దాం, రైట్. ఆర్ ఫినిష్ మన ఇష్టం, కంప్లీటెడ్ ఇలానే వచ్చి అన్నా. సో ఇక్కడ చూడండి లాంగ్ రన్నింగ్ టాస్క్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే టైం క్యాల్కులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ వాచ్ తీసుకుందాం, రైట్. స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే లాంగ్ రన్నింగ్ టాస్క్ ఏదైతే కూడా తీసుకున్నామో ఇది కూడా మనకి స్టార్ట్ అవుతుందని ప్రొవైడ్ చేయాలి. ఓకే, లాంగ్ రన్నింగ్ టాస్క్ స్టార్టెడ్. అండ్ నౌ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫర్లోకి తీసుకున్నాం in I equals to 0 minus that equals to count. మనం ఏదైతే కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కౌంట్. అండ్ నౌ ఇప్పుడు మనం చేయాల్సింది టాస్క్ ఇక్కడ మనకి కౌంట్ అనేది లైక్ ఫర్ లూప్ ఇటరేషన్ జరిగేటప్పుడు నాకు 1 సెకండ్ డిలేతో జరగాలి. లైక్ ఐ వాల్యూ నాకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నాకు డిలే అనేది 1 సెకండ్ డిలేతో జరగాలి. సో అవైట్ టాస్క్ డాట్ డిలే, టాస్క్ అనేది డిలే జరగాలి విత్ 1 సెకండ్, కాబట్టి రైట్. అండ్ ఇక్కడ నాకు 1 సెకండ్స్ గ్యాప్ తో రన్నింగ్ అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ నాకు తెలియాలి కదా అది 1 సెకండ్ డిలేతో జరుగుతుందని. సో ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రొవైడ్ చేస్తాం, క్లియర్. అండ్ ప్రాసెస్ జరిగేటప్పుడు నేను సపోజ్ దీన్ని స్టాప్ చేయాలి అనుకున్నాను అనుకోండి, క్లియర్. ఇదే ప్రాసెస్ జరిగేటప్పుడు నేను దీన్ని స్టాప్ చేయాలి అనుకున్నాను. అండ్ అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఒక క్యాన్సిలేషన్ టోకెన్ ఒకటి తీసుకున్నాం, ఆల్రెడీ డిఫైన్ చేసాం, లైక్ క్యాన్సిల్ ఆఫ్టర్ 5 సెకండ్స్ అని, లైక్ అది దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం మనకి పారామీటర్ లాగా, క్లియర్. అండ్ నౌ ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ సిటిఎస్ డాట్ ప్రాపర్టీ మనం ఆల్రెడీ చూసాం కదా, ఈ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ అనేది రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ ఎక్సెప్షన్ త్రో చేయండి, త్రో న్యూ టాస్క్ cancelled exception. Task cancelled exception. Yeah. ఇది loop లో. So after the loop, stopwatch dot stop. Next line. Answer dot right line. సపోజ్ మనం స్టాప్ చేసినా లేదా ఫినిష్ చేసినా ఎన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ తో మనకి ఇది స్టాప్ అయింది అనేది మనం చూడొచ్చు, రైట్.
string interpolation విషయంలో స్టాప్ వాచ్ డాట్ elapsed milliseconds by thousand. That means ఈ టైం అనేది తెలుస్తుంది రైట్ ఎన్ని సెకండ్స్ అనేది తెలుస్తుంది మనం వచ్చిన మిల్లీ సెకండ్స్ కదా నాట్ ప్రాసెస్ లైక్ ఇక్కడ క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ రైట్ సో క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ అండ్ సో యాక్చువల్గా ఇది గెట్స్ ది క్యాన్సిలేషన్ టోకెన్ సో కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ టోకెన్ సో జస్ట్ క్యాన్సిలేషన్ టోకెన్ అండ్ నౌ మెయిన్ మెథడ్ తో మనం వాటిని కాల్ చేద్దాం మెథడ్ వన్ కొంచెం డాట్ ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం తర్వాత మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేద్దాం దాని బ్యాలెన్స్ చెక్ చేద్దాం డివర్క్ చేసాను సి యాక్చువల్గా మన టాస్క్ అనేది ఫినిష్ అవటానికి మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి మనం ఇచ్చిన టైం ఏంటి క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ క్యాన్సిల్ ఆఫ్టర్ 5 సెకండ్స్ అన్నాం 5 సెకండ్స్ తర్వాత మనం క్యాన్సిల్ చేయమన్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేసింది లైక్ ఇక్కడ చూడండి డిలే 1 సెకండ్ రైట్ డిలే వచ్చేసి 1 సెకండ్ సో దట్ మీన్స్ 1 సెకండ్ తర్వాత లాంగ్ రన్నింగ్ టాస్క్ ప్రాసెసింగ్ అనేది వస్తుంది రైట్ రైట్ సో ఇది ప్రాసెసింగ్ అనేది లైక్ లాంగ్ రన్నింగ్ టాస్క్ ప్రాసెసింగ్ అనేది 5 సెకండ్స్ అంటే 5 మెసేజెస్ వచ్చినాయి అంటే 5 సెకండ్స్ అంటే డిలే 1 సెకండ్ డిలేతో మనకి 5 మెసేజెస్ వస్తుంది సో 5 మెసేజెస్ వచ్చినాయి అంటే లైక్ ఇక్కడికి 5 సెకండ్స్ అయిపోయినట్టు అండ్ 5 సెకండ్స్ అయిన తర్వాత దట్ మీన్స్ ఎప్పుడైతే ఫస్ట్ మెథడ్ స్టార్ట్ అయిందో దాంట్లో మనం లాంగ్ రన్ లైక్ మెథడ్ వన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం టోకెన్ ఏదైతే ఉందో క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ అనేది మనం 5 సెకండ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం మనం క్లియర్ ఇక్కడ చూడండి క్యాన్సిల్ ఆఫ్టర్ 5 సెకండ్స్ కాబట్టి ఈ 5 సెకండ్స్ లో ఈ ఈ 5 మెసేజెస్ మనకి ప్రాసెస్ జరిగింది 5 సెకండ్స్ తర్వాత ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ అయిపోయింది రైట్ సో టాస్క్ వాస్ క్యాన్సిల్ క్లియర్ సో ఇది మనకు వచ్చిన మెసేజ్ ఎక్స్ టాస్క్ వాస్ క్యాన్సిల్ అని చెప్పేసి మనకి మెసేజ్ ప్రొవైడ్ చేస్తుంది క్లియర్ అండ్ సపోజ్ ఇక్కడ మనం 6 ఇచ్చామనుకోండి లైక్ ఇక్కడ మనకు వచ్చేసి 6 సెకండ్స్ ఇచ్చాం ఆర్ 6 or 7 సెకండ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం సపోజ్ 7 సెకండ్స్ ప్రొవైడ్ చేస్తాం మనం గ్యాస్ రీచ్ సో 7 మెసేజెస్ ప్రాసెసింగ్ అండ్ మెసేజెస్ వచ్చిన తర్వాత మనకి టాస్క్ క్యాన్సిల్ అయిపోతుంది 6 7 క్లియర్ సో 7 అయిన తర్వాత మనకి క్యాన్సిల్ క్లియర్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ లైక్ ఇది సిటీస్ దట్ క్యాన్సిల్ ఆఫ్టర్ అని చెప్పేసి మనం నార్మల్ గా మెథడ్ యూజ్ చేస్తాం సో అలా కాకుండా లైక్ ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ అనేది టైం లైక్ కన్స్ట్రక్టర్ లో కూడా మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు అంటే కన్స్ట్రక్టర్ అనేది ఆల్రెడీ మనం చూసాం దానిలో కూడా మనం టైం డిలే అనేది ప్రొవైడ్ చేయొచ్చు కన్స్ట్రక్టర్ లో
మనం ఏదైతే కన్స్ట్రక్టర్ చూసాం. సో ఇక్కడ చూడండి టైం స్పాన్ అండ్ అలాగే మిల్లీ సెకండ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. క్లియర్. సో దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం మెథడ్స్ కాల్ చేసిన నెసిటీ ఏం లేదు. లైక్ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ డైరెక్ట్ గా మనం ఇచ్చేసేయచ్చు. క్లియర్. అంటే 5 సెకండ్స్ ఇచ్చాం చూడండి. క్లియర్. సో మెథడ్ ని కాల్ చేయకుండానే మనం లైక్ ప్రాపర్టీస్ ని కాల్ చేయకుండానే, సారీ మెథడ్ ని కాల్ చేయకుండానే మనం కన్స్ట్రక్టర్ లో లైక్ కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే లైక్ కన్స్ట్రక్టర్ అనేది లైక్ ఇక్కడ మనం పారామీటర్స్ కన్స్ట్రక్ట్ అవుతుంది కానీ సో అక్కడ టైం అనేది మనం ప్రొవైడ్ అనేది చేయొచ్చు. క్లియర్. సో పాయింట్ ఏంటంటే క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నంత వరకు ఓకే. బట్ సో ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి అసలు మనకి ఎలా తెలిసింది ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి అనేది, మనం ఎలా క్యాన్సిలేషన్ అనేది ఎలా పెడతాం ఇప్పుడు. So you can use a cancellation token to cancel a task under certain conditions. Like cancellation token is a mechanism the parallel task parallel library provides to signal cancellation in running task. So task parallel library like a TPL ఇది ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎప్పుడైతే రన్నింగ్ టాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిలేషన్ చేయడానికి. You need to use it when you want to cancel the execution of the task based on some external conditions of user request. Like మనం ప్రొవైడ్ చేసే రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే టాస్క్ ఎగ్జిక్యూషన్ అవుతుందో దాన్ని మనం క్యాన్సిల్ అనేది చేయొచ్చు. సో సమ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. లైక్ యూజర్ ఇనిషియేటెడ్ క్యాన్సిలేషన్. You can use cancellation token to allow users to cancel long-running operations. Like for example, if you have a task that performs a time-consuming computations or download a large file, in that case, you can periodically check a cancellation token and gracefully exit the task if cancellation is required. Like యూజర్ మనమే ఇనిషియేట్ చేస్తాం. లైక్ ఎప్పుడైనా కానీ లాంగ్ రన్నింగ్ టాస్క్ జరుగుతుంది అనుకోండి. సో అలాంటి కేసులో లాంగ్ రన్నింగ్ జరిగే టైంలో మనం క్యాన్సిలేషన్ చేయాలి అంటే దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది మనమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. క్లియర్. సో ఇది ఒక సినారియో, రైట్. ఇది ఒక సినారియో. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. లైక్ ఇక్కడ 5 సెకండ్స్ అని ప్రొవైడ్ చేశాం. క్లియర్. సపోజ్ టాస్క్ దాట్ రన్. సో ఇవి మల్టీ కాన్సెప్ట్స్ లో చూసాం. ఒకసారి రివిజన్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. లూప్ ప్రొవైడ్ చేద్దాం. ఇన్ I equals to 0, I is less than or equals to 10,000 or 1 lakh. Like if CTS dot token condition token dot is cancellation is requested, then start token. So ఈ టాస్క్ డాట్ రన్ అనేది మనం యూస్ చేయాలంటే లైక్ సపోజ్ దీనిలో మనం ఒక 5,000 లైక్ 5 సెకండ్స్ తర్వాత అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మనం ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో సో రైట్. క్లియర్. ఇక్కడ తీసుకోవచ్చు. సో లైక్ ఎప్పుడైతే సపోజ్ మనం ఇది రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తున్నామో లైక్ దీన్ని
రిటర్న్ చేస్తాం. దట్ మీన్స్ ఇది క్యాన్సిలేషన్ టోకెన్ అనేది మనం సపోజ్ ఇది రిటర్న్స్ బులియన్ వాల్యూ కదా. సపోజ్ ఇది మనం క్యాన్సిలేషన్ అనేది రిక్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇది రిటర్న్ చేస్తుంది. లైక్ ఇది యూజర్ రిక్వెస్ట్, లైక్ మనం యూజర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తే, లైక్ యూజర్ ఇనిషియేటెడ్ క్యాన్సిలేషన్ మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది ఒక పద్ధతి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి టైం బేస్డ్ క్యాన్సిలేషన్. సో టైం బేస్డ్ క్యాన్సిలేషన్ అంటే లైక్ మనం టైం అనేది ప్రొవైడ్ చేస్తాం. సో పర్టికులర్ టైం మనం వచ్చేసి క్యాన్సిలేషన్ అనేది చేస్తాం. సో అది కూడా చూద్దాం. లైక్ టైమర్ తీసుకున్నాం. టైమర్ cancel and object state null. Next one, queue time. Like ఎన్ని సెకండ్స్ తర్వాత, like time span dot from seconds of 5. సో 5 seconds తర్వాత and period, timeout period. సో timeout period time speed. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది వచ్చేసి మనం ప్రీవియస్ వచ్చేసి కదా అండ్ చేంజ్ చేద్దాం. అగైన్ సేమ్ టాస్క్ డాట్ రన్. While yes dot token dot each cancellation request. సో ఎప్పుడైతే క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ చేసినాం ఇక్కడ సమ్ టాస్క్. సో లైక్ మనం ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నామో బట్ ఒక టాస్క్ మనం ఏదైతే చేయాలంటే లైక్ ఇక్కడ చూడండి ఇలా రిక్రియేషన్స్ అనేది. సో ఇవన్నీ ఇక్కడ చేస్తాం ఉన్నాం. అండ్ స్టార్ట్. సో ఇది ఒక కైండ్ క్యాన్సిల్ లైక్ ఇట్స్ మెథడ్ రైట్. ఓకే. సో టైమర్ అనేది రైట్ చేస్తుంది ఇక్కడ. టైమర్ యూస్ చేసి మనం చేసుకోవచ్చు. అలాగే cooperative cancellation. Like if you have multiple tasks that need to cooperate for cancellation, you can use the same cancellation token source for all of them. When you cancel the cancellation token source, all associated tasks will be cancelled. Like cooperation means like మనం మల్టిపుల్ టాస్క్ మీద వర్క్ చేసినప్పుడు సపోజ్ మనం యూజ్ చేసే క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ లైక్ అదే ఆబ్జెక్ట్ తీసేసి లైక్ మిగిలిన వాటిని రిమైనింగ్ వాటిని కూడా మనం క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. రైట్. సో ఇవి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి టూ టాస్క్ కదా కావాల్సింది, లైక్ మల్టిపుల్ టాస్క్ అన్నట్టు ఒక టాస్క్ కదా టూ టాస్క్. సో టాస్క్ డాట్ రన్. సో టాస్క్ మనం రన్ చేస్తున్నాం. సో మన టాస్క్ ఏదో చేస్తున్నాం అంటే డాట్ టోకెన్. ఓకే. సో ఇది వచ్చేసి టాస్క్ వన్. రైట్. సో సిమిలర్లీ టాస్క్ టూ కూడా క్రియేట్ చేద్దాం. రైట్. టాస్క్ టూ క్లియర్. సో ఇలా మనకి మల్టిపుల్ టాస్క్ క్రియేట్ చేద్దాం. మల్టిపుల్ టాస్క్ అనేది
ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు ఈ టాస్క్ లైక్ ప్రతి దానిలోకి క్యాన్సిలేషన్ టోకెన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి లైక్ ఎప్పుడైతే మనం ఈ టాస్క్ అన్ని కూడా మనం క్యాన్సిల్ చేయాలనుకుంటామో లైక్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సిల్ అండ్ కాంటెస్ట్ రైట్. సో ఇక్కడ మనం అయితే కాల్ చేస్తాము సిఫిల్ స్టార్ క్యాన్సిల్ అనేది సేమ్ మనకి ఇక్కడ కాల్ చేస్తాం. దట్ మీన్స్ ఏదైతే ఈ టాస్క్ అనేది అసోసియేటెడ్ అయ్యిందో మనకి ఇక్కడ ఈ టాస్క్ అన్నిటికీ సో ఇది మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. క్లియర్. అండ్ ఇది కోఆపరేటివ్ క్యాన్సిలేషన్. అండ్ అలాగే క్యాన్సిలేషన్ ఇన్ async మెథడ్స్. క్యాన్సిలేషన్ ఇన్ async మెథడ్స్. సో asynchronous మెథడ్స్ మనం యూస్ చేస్తాం. సో ఆ సింక్రోనస్ మెథడ్స్ యూస్ చేసేటప్పుడు మనం క్యాన్సిలేషన్ అనేది అంటే ఆ మెథడ్స్ మీద క్యాన్సిలేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. లైక్ డైరెక్ట్ గా మెథడ్స్ డైరెక్ట్ గా మెథడ్ లైక్ ఇక్కడ మనం టూ మెథడ్స్ చూస్తున్నాం కదా అలా కాకుండా డైరెక్ట్ గా మెథడ్ అయితే ఎలా తీసుకుంటాం. మీకు తెలిసిన మెథడ్ ని ఎలా క్రియేట్ సారీ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి. async టాస్క్ లైక్ సపోజ్ టాస్క్ name, right? And now cancellation. Okay. Yeah. Like while yes dot is cancellation requested. Then event task dot delay. Suppose 1 second రైట్ మనం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైట్ మనం ఆల్రెడీ పళ్ళు ప్రీవియస్ గా రాసుకున్నాం కదా. రైట్. సో మెథడ్ సింక్ మెథడ్ అయితే ఇలా ఇస్తాం. నెక్స్ట్ టైం సో క్యాన్సిలేషన్ టోకెన్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం. అండ్ అలానే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ తీసుకుందాం. Cancel token సో డైరెక్ట్ గా కంట్రోల్లో కలుపుదాం. హోమ్ కంట్రోల్లో సో దీనిలో మనం టాస్క్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ సిస్టమ్ డాట్ రీడింగ్ డాట్ టాస్క్. అండ్ ఒక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. asynchronous method. సో పబ్లిక్ async టాస్క్ జస్ట్ లైక్ నాకు ఒక స్ట్రింగ్ రిటర్న్ చేయండి. టాస్క్ టెంప్లెట్ గెట్ మెసేజ్ స్ట్రింగ్ నేమ్. సో నేను ప్రొవైడ్ చేస్తాను. మెసేజ్ నాకు డిస్ప్లే అవ్వాలి. క్లియర్. అండ్ సో ఇది కూడా నాకు వెయిట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇదే కదా మనం కూడా మనం రిటర్న్ స్ట్రింగ్ ఇంప్లిమెంటేషన్ యూస్ చేస్తున్నా.
నేను ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేస్తున్నానో నేమ్, వెల్కమ్ టు వెబ్. రైట్. సో ఈ మెసేజ్ కావాలి అండ్ నెక్స్ట్ ఇది రౌట్ ఫిక్స్ చేద్దాం. రౌట్. సో ఏపీఐ మెసేజ్ నేమ్ పారామీటర్. రైట్. ఇదే కదా పారామీటర్. సో పారామీటర్ ప్రొవైడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఏంటి, మనం మెసేజ్ ఏదైతే అట్రిబ్యూట్ ఏంటి మనకి గెట్ విజిట్. యూఆర్ఎల్ నుంచి తీసుకుందాం కదా, గెట్ విజిట్. రైట్. సపోజ్ దీన్ని రన్ చేద్దాం హోమ్ కంట్రోల్లో. ఇది లైక్ ఇది గుర్తుపెట్టుకోండి, నేమ్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో. నేమ్ మెసేజ్ సేమ్. సపోజ్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను అనుకోండి, లైక్ ఇక్కడ కేసింగ్ యూస్ చేసినప్పుడు మనకి ఇది వెయిట్ అనేది 5 సెకండ్స్ తీసుకుంటుంది ఇక్కడ. సో అందుకని మనం రన్ చేసిన అంటే నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చూడండి మనకి ఎంత డిలే తీసుకుంటుంది. లైక్ 5 సెకండ్స్ డిలే తీసుకొని మనకి మనకి డిస్ప్లే అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, గమనించండి. సో ఇప్పుడు కాదు, మనం ఎప్పుడైతే ఏపీఐ అని చెప్పేసి వేస్తున్నాం. సో క్లియర్. అప్రాక్సిమేట్గా మనకి 5 సెకండ్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా 5 సెకండ్స్ తీసుకొని రావాలి డిస్ప్లే అవ్వాలి మనకి. మనం యాక్చువల్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది కూడా అదే కదా. సపోజ్ ఇక్కడ టైం సెకండ్ అనేది మనం పెంచుకోవచ్చు ఇక్కడ. క్లియర్. యాక్చువల్గా ఇది ఏపీ నుంచి మనం తీసుకుంటుంది. అండ్ లైక్ ఇది యూఆర్ఎల్ ఒకసారి కాపీ చేసుకుందాం. మన కన్సోల్లో పేస్ట్ చేసుకున్నాం. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ వెబ్ ఏపీని లైక్ కన్సోల్ అప్లికేషన్ నుంచి ఈ క్యాన్సిలేషన్ టోకెన్ యూస్ చేసి ఎలా కాల్ చేస్తాం. like ఈ వెబ్ ఏపీని కన్సోల్ అప్లికేషన్ నుంచి కన్సోల్ అప్లికేషన్ నుంచి క్యాన్సిలేషన్ టోకెన్ అనేది యూస్ చేసి వెబ్ ఏపీఐలో వెబ్ ఏపీని ఎలా కాల్ చేస్తాం అనేది చూద్దాం. క్లియర్. సో మామూలుగా అయితే ఇక్కడ డిలే 5 సెకండ్స్ డిలేతో వస్తుంది, ఇది చూసాం కదా. రైట్. నా క్యాన్సిలేషన్ టోకెన్ సేవ్స్. నెక్స్ట్ అనేది క్యాన్సిలేషన్ టాస్క్ యాక్చువల్గా మనం తీసుకోవాలి. క్లియర్. అండ్ సో మెథడ్ ఇవన్నీ రిమూవ్ చేద్దాం. ఆర్ సో ఇలా ఉంచుదాం, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా గేట్లో ఉంచినప్పుడు కోడ్ మొత్తం అవైలబుల్ ఉంటుంది. సో పబ్లిక్ స్టాటిక్ async public static async void
మెథడ్ అని తీసుకోవచ్చు. సో మెథడ్ అండ్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి మనం, రైట్? స్ట్రింగ్ నేమ్. సో నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ సేమ్ ఇక్కడ ఎలా అయితే మెథడ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎలా తీసుకున్నాము సేమ్ అంతే. అండ్ సో వెబ్ క్లయింట్ యూస్ చేయాలి అంతే కదా. లైక్ మనం ఈ ఏపీఐని ఎలా తీసుకుంటాం, వెబ్ క్లయింట్ అనేది యూస్ చేసి మనం నార్మల్ పనిచేస్తుంటాం, రైట్? సో ఇక్కడ ఏం చేద్దామంటే యూజింగ్ హెచ్టిపి క్లయింట్ అనేది యాడ్ చేయాలి కదా. సో సిస్టమ్ డాట్ హెచ్టిపి where use block feature where client equals to new HTTP client. Right. What next? Cancellation token source CTS equals to new cancellation token source of 5 seconds. Clear. And వెబ్ ఏపీఐని మనం ఎక్కడ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, లైక్ ఇది ఆబ్జెక్ట్ అనేది క్లయింట్ డాట్ బిట్స్ అడ్రస్ ఈక్వల్స్ టు న్యూ యూఆర్ఎల్ న్యూ యూఆర్ఐ రైట్ సో ప్రాపర్ హోస్ట్. ఓకే. సో ఇదే కదా మనం తీసుకుని లోకల్ హోస్ట్ ప్లేస్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం. ట్రై బ్లాక్ తీసేద్దాం. ట్రై ఒక ఇండికేషన్ ఉంటుంది. సమ్ మెథడ్ calling మెథడ్ ని మనం కాల్ చేస్తాం. జస్ట్ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేస్తాం ఇండికేషన్. క్లియర్. అండ్ నౌ మెసేజ్ రెస్పాన్స్ హెచ్టిటిపి రెస్పాన్స్ మెసేజ్. లైక్ ఆబ్జెక్ట్ రెస్పాన్స్ అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో హెచ్టిటిపి రెస్పాన్స్ మెసేజ్ ఏమని లైక్ await కాల్ చేస్తున్నాం క్లయింట్ డాట్ గెట్ సింక్. అండ్ నౌ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఇవ్వాలి, లైక్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తాం స్ట్రింగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేద్దాం. అండ్ సో మనం ఏం తీసుకుంటున్నాం ఏపీఐ మెసేజ్ స్లాష్ నేమ్, మనం ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేసినామో అది రైట్. సో మనం ఇక్కడ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ వన్ సిటిఎస్ డాట్ ఓకే. క్లియర్. నౌ స్ట్రింగ్ మెసేజ్ ఒక మెసేజ్ మనం పాస్ చేద్దాం. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే రైట్ రెస్పాన్స్ డాట్ లైక్ ఏదైతే మనం ఇక్కడ రెస్పాన్స్ ఒకటి క్రియేట్ చేసాం కదా. సో రెస్పాన్స్ డాట్ కంటెంట్ డాట్ రీడ్ రీడ్ యాజ్ స్ట్రింగ్ స్ట్రింగ్ లైక్ దాని నుంచి మనం తీసుకుంటాం, రైట్? కన్సోల్ డాట్ రైట్ లైన్ మెసేజ్ లైక్ ఏ మెసేజ్ వచ్చాను ఈ మెసేజ్ మనం ప్రింట్ చేస్తాం.
రైట్. సో ఏ మెసేజ్ మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే రీడ్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. అండ్ క్యాచ్ లాక్. క్యాచ్ లైక్ సపోజ్ మనకి ఎక్సెప్షన్ ఏ ఎక్సెప్షన్ వస్తుంది, టాస్క్ క్యాన్సిలేషన్ ఎక్సెప్షన్ మనకు వచ్చేది. రైట్. సో ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం కన్సోల్ డాట్ రైట్ లైన్ లైక్ ex డాట్ మెసేజ్ డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్. అండ్ ఫైనల్లీ మెథడ్ వన్ స్టార్టెడ్ అని ఇచ్చాము, లైక్ ఇక్కడ చూడండి. Some method started and in the same way some method completed అని చెప్పి. Yeah, some method completed. And now main method లోకి వెళ్దాం. మెయిన్ మెథడ్ లో ఈ సమ్ మెథడ్ ని కాల్ చేయాలి కదా. క్లియర్. సమ్ మెథడ్ సమ్ మెథడ్ లో మనం నేమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలి, లైక్ ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ ఒకసారి ఇది రన్నింగ్ లో ఉందో లేదో చెక్ చేసుకుందాం. వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ మనం రన్నింగ్ లో పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. రైట్. యాక్సెస్ చేసుకోవాలంటే మనకు రన్నింగ్ లో ఉండాలి కదా. ఓకే. అండ్ నా కన్సోల్ అప్లికేషన్ వద్దాం. టాస్క్ క్లోజ్ అండి. లైక్ ఇక్కడ మనం దీనిలో చూద్దాం ఒకసారి. ఇక్కడ డిలే 5 సెకండ్స్ అన్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ కన్సోల్లో తగ్గిద్దాం, 4 సెకండ్స్ ఇద్దాం. రైట్. కన్సోల్ అప్లికేషన్ లో 4 సెకండ్స్ ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. లైక్ సో లైక్ విత్ ఇన్ ద టైం, లైక్ మనం ప్రొవైడ్ చేసిన టైం ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. క్లియర్. అండ్ సపోజ్ టైం మనం 5 సెకండ్స్ ఉన్నాం, 5 సెకండ్స్ కన్నా ఎవో ఇచ్చామనుకో, డిలే కన్నా ఎవో ఇస్తే క్యాన్సిలేషన్ అనేది జరుగుతుందా, లేకపోతే మనకు మెసేజ్ అనేది వస్తుందా చూద్దాం. సో చూడండి ఇక్కడ 5 సెకండ్స్ తర్వాత ఇక్కడ మనకి టైం అనేది ఉంది, మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది 10 సెకండ్స్ కాబట్టి లైక్ ఇక్కడ చూడండి మనకి మెసేజ్ అనేది అపియర్ అయింది ఇక్కడ. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైందండి. రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడైతే లాంగ్ రన్నింగ్ టాస్క్ అనేది జరుగుతుంటుందో దాన్ని మనం బ్రేక్ చేయాలంటే యూజర్ అనేవాడు మనం ఒక ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే టాస్క్ మనం బ్రేక్ చేయడానికి, ఓకే, క్యాన్సిల్ చేయడానికి. సో అది మనం క్యాన్సిలేషన్ టోకెన్ సోర్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మనం క్యాన్సిలేషన్ టోకెన్ ని యూజ్ చేసి మనం టాస్క్ ని అంటే రన్నింగ్ లో ఉన్న టాస్క్ ని మనం క్యాన్సిల్ చేస్తాం. ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.